రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడువైన దేవా స్తోత్రాలు, అద్వితీయుడా వందనాలు, ఆరాధ్యనీయుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా, లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరి ఎడల మీరు చూయించిన కృప కాపుదల ఉన్నతమైనది, బహుబలమైనది తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో మీ రక్షణ మాకు దయచేశారు తండ్రి. ఏ అపాయము, ఏ ప్రమాదము మాకు జరగకుండా, మా చెంతకి రాకుండా కాపాడారు ప్రభువా. అదేవిధంగా నాయనా, ఈ రోజున మాకు ఏవైతే అవసరమై ఉన్నావో వాటన్నిటిని దయచేశారు. అయా, ఈ రోజున మా పనులను కూడా దీవించారు, ఆశీర్వదించారు నాయనా. మరొకసారి మీ పాద సన్నిధిన సజీవంగా చేరి కుటుంబంతో కలిసి ఆరాధించుకునే, మిమ్మల్ని కీర్తించుకునే, మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 2వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి, మీ వలననే మాకు సహాయం కలుగుతుంది అని. అవును తండ్రి, ఈ లోక మనుషుల వలన, ఈ లోక సంబంధుల వలన, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల వలన మాకు సహాయం కలగదు, కానీ కేవలం మీ వలన మాత్రమే మాకు సహాయం కలుగుతుంది తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారు మీ వైపు చూడగలిగే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నాము. మీ గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారందరి జీవితంలో ఈ రాత్రి కాలంలో జరిగించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, హాస్పిటల్స్లో, ఐసీయూలలో ఉన్నారు. మరణకరమైన రోగముతో, భయంకరమైన వ్యాధులతో కృంగిపోతూ ఉన్నారు. వారందరినీ అయ్యా మీరు స్వస్థపరచండి, వారిని ముట్టండి, వారిని తాకండి, సంపూర్ణ విడుదల దయచేయండి. అదేవిధంగా దురాత్మ శక్తుల చేత, చేతబడి క్రియల చేత అనేక మంది భయముతో జీవిస్తూ కృంగిపోతూ ఉండగా అయా, యేసు నామంలో ప్రతి దురాత్మ క్రియను, ప్రతి శక్తిని నజరేయుడైన నామంలో లయపరచండి. వారందరికీ విడుదల దయచేయండి. డిప్రెషన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, సమస్యలు అన్నిటినీ తొలగించి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి నాయన. సమాధానంతో జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలకు మంచి మనసు దయచేయండి. లోబడే హృదయాన్ని అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను అయా తొలగించండి. రక్త సంబంధికుల మధ్య ఎటువంటి ఇబ్బందులు, గొడవలు లేకుండా, ఎటువంటి ల్యాండ్ సమస్యలు లేకుండా సహాయము దయచేయండి. కోర్టు కేసుల్లో నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగిన, ఎడిక్షన్స్ కలిగిన ప్రతి బిడ్డకు యేసునామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయా అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. అప్పుల్లో నుంచి తండ్రి బిడ్డలను బయటికి తీసుకొని రండి. వారి చేతిలో కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. అదేవిధంగా నాయన, ఎవరైతే గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు అప్లై చేసుకున్నారో వాటన్నిటినీ మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు నాయన. వారు కూడా క్షేమంగా, సురక్షితంగా ఉండే కృప దయచేయండి. ఆయా దేశాల బిడ్డలు వెళ్ళి చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు నాయన. వారికి మీరు తోడై ఉండండి, వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి. ఆయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి. ఆ వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీరే బిడ్డలకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, గర్భఫలం లేని అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతుండగా మీరే గర్భఫలం వారికి దయచేయమని, వారి లోపాలన్నిటిని సవరించమని అడుగుతున్నాం ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నమును తండ్రి సఫలపరచండి. మీ కార్యాన్ని వారికి కనపరచండి నాయన. ఎస్ లార్డ్,
ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని కూడా ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని, ఆయా దేశ సైనికులందరికీ మీరే తోడై ఉండి కాపుదల దయచేయమని, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతూ ఉండంగా కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు అన్నిటినీ మా నుంచి దూరపరచమని తండ్రి, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.